భావ వ్యక్తీకరణ, భార్యాభర్తల మధ్యలో ఎలాగా వాళ్ళ మధ్యలో ఆ సంభాషణ ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మాట్లాడుకోవడం కూడా మీరు మాకు నేర్పించాలా అని అనుమానం వస్తుంది. మాట్లాడడం మనకందరికీ వచ్చును, కానీ ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఇద్దరి మధ్యలో ఏకత్వం కోసం ఏ విధంగా మాట్లాడుకోవాలి అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యలో సహవాసం కోసం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం, ఒకరి మనసుల్లోనికి ఒకరు తొంగి చూసుకోవడం కోసం అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక సాధనం కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ కానీ లేకపోతే భార్యాభర్తల మధ్యలో వివాహంలో ఉండేటువంటి ఆ థ్రిల్, ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం, భావోద్రేకం ఏమీ కూడా ఉండవు. వివాహం ఏదో ఒక డల్గా, నిస్సత్తువుగా, నిస్సారంగా అయిపోతుంది. కాబట్టి ఒకరికొకరు దగ్గరగా రావడానికి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మెట్టు. దేవుని యొక్క కోరిక కూడా. కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి గోల్ ఏంటంటే అవసరాలు తీర్చబడాలి. అవసరాలు ఇందాక కూడా అనుకున్నాం. అవసరాలు అండర్లైన్ చేసుకోండి మీ మనసులో. అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు భార్యాభర్తల మధ్యలో భౌతికమైన అవసరాలు ఉంటాయి, మానసికమైన అవసరాలు ఉంటాయి, భావోద్రేక సంబంధమైన అవసరాలు ఉంటాయి, లైంగికమైనటువంటి అవసరాలు ఉంటాయి, ఆత్మీయమైనటువంటి అవసరాలు కూడా ఉంటాయి. ఇన్ని అవసరాలు తీర్చబడాలి. వేరువేరు నేపథ్యాల నుంచి వస్తారు కాబట్టి వేరువేరు అక్కర్లు ఉంటాయి. నాకున్న అక్కర్లే నా భార్యకు ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే నా భర్తకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరువేరు నేపథ్యాలు అంటే వాళ్ళు పెంచబడిన తీరు, వాళ్ళు పెరిగినటువంటి విధానం, వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్నీ వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కర్లు కూడా వేరుగా ఉంటాయి. సో ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఉదాహరణకి ఒకళ్ళింట్లో మజ్జిగ తాగే విధానం వేరుగా ఉంటుంది. భర్త వాళ్ళ ఇంట్లో మజ్జిగ ఒక రకంగా తాగుతారు, భార్య ఇంట్లో ఇంకో రకంగా తాగుతారు. భార్య ఇంట్లో గ్లాసులో పోసి తాగుతారు అనుకోండి, భర్త గారి ఇంట్లో పళ్ళెంలో పోసుకుని తాగుతారు. భార్య తాగేటప్పుడు శబ్దం రాదు, భర్త తాగేటప్పుడు గుర్రం శబ్దం వస్తుంది. ఇద్దరు వేరు వేరు నేపథ్యం, ఇద్దరికీ తప్పు అనిపించదు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక చోట జీవించినప్పుడు భార్యకి అనిపిస్తుంది, ఏంట్రా బాబు ఇలా శబ్దం చేసి తాగుతున్నాడు అనిపిస్తుంది. వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, లేకపోతే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తే తాగుతుంటే గుర్రం శబ్దం వస్తూ ఉంటే అందరూ ఒకళ్ళ ముఖాలు చూసుకుంటారు, ఏ అల్లుడి గారు. అయితే ఆయనకి అది తప్పు అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ అలాగే తాగుతారు. ఇక్కడ తప్పు అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలాగే తాగారు కాబట్టి, నేపథ్యం. సో ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో అరటిపండు ఇచ్చారు, అరటిపండు ఇస్తే కొంతమంది ఇళ్లలో అరటిపండు తొక్క మొత్తం తీసుకుని దాని లోపల పట్టుకుంటారు. మీరు చూసారా అలాంటి వాళ్ళ? కొంతమంది చక్కగా సగం తీసుకుని తిని ఆ చివరి దాకా తొక్క ఒకటే పడేస్తారు, చేయికి ఏదిగా అందదు. ఒకళ్ళైతే మొత్తం తొక్కంతా తీసేసి దాని లోపల దాన్ని పట్టుకుని చక్కగా తింటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ అలవాట్లు. కొంతమందికి కాఫీ ఇస్తే సాసర్లో పోసుకుంటారు, కొంతమంది కప్పులోనే తాగుతారు. వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ అలవాట్లు, పుట్టింటి అలవాట్లు అంటారు వాటిని, రకరకాలుగా ఉంటాయి. అవి వాళ్ళిద్దరూ కలిసి వచ్చేటప్పుడు అవి కొన్నిసార్లు కొంత చికాకును పుట్టిస్తాయి కూడా. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళ ముందు కూర్చోకూడదు. కొత్త అమ్మాయి వచ్చింది, ఆ కోడలు, మామగారు ఉంటే కూర్చోకూడదు. అది వాళ్ళ ఇంట్లో అది మంచి పద్ధతిగా వాళ్ళు చూడరు.
ఒకళ్ళింట్లో బ్రేక్ఫాస్ట్ 8 గంటలకి అయిపోద్ది, ఒకళ్ళింట్లో 9:30కి అవుతుంది. ఇలాగా వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పుడు వేరు సాంప్రదాయాలు, వేరు అలవాట్లు ఉంటాయి. అలవాట్లు వేరుగా ఉంటాయి కాబట్టి అక్కర్లు కూడా వేరుగా ఉంటాయి. అయితే ఈ అక్కర్లు తీరాలి, లేకపోతే అక్కర్లు సరైన విధంగా తీరాలి అని అంటే వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. భర్తకి తన ఇంట్లో అలవాట్లు ఎలా ఉంటాయో ముందుగా చెప్పిన భార్య చాలా ధన్యురాలు, చాలా తెలివైంది అనుకోవచ్చు. అలాగే భర్త వాళ్ళ ఇంట్లో అలవాట్లు ఎలా ఉంటాయో భార్యకి ముందుగా చెప్పి తీసుకొస్తే అది చాలా మంచి పద్ధతి. సో ఆ విధంగా మాట్లాడుకుంటే, వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటే ఆ సమస్యలు తీరుతాయి. అక్కర్లు తెలుసుకోవడం అనేది కమ్యూనికేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి కమ్యూనికేషన్ లేమి వివాహంలోని ఆనందాన్ని, తృప్తిని, ఆసక్తిని, ప్రోత్సాహాన్ని హరించి వేస్తుంది. కమ్యూనికేషన్ అనేది ఎందుకు అనంటే ముసుగు లేకుండా లోపల వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం. మనలో ప్రతి ఒక్కరికి కూడా శరీరం అనేటువంటి ఒక ముసుగు ఉంటుంది. మీ అందరికీ ఉంది కదా శరీరం, కాబట్టి మీ అందరికీ ఒక ముసుగు ఉంటుంది. అసలు వ్యక్తి లోపల దాక్కుని ఉంటాడు. ఈ శరీరం అనే ముసుగు కింద అసలు వ్యక్తి దాక్కుని ఉంటుంది, లేకపోతే ఉంటాడు. ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావాలి. అతను రాడు, లేకపోతే ఆమె రాదు బయటికి. నేను ఇక్కడే ఉంటాను అంటది. కానీ ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావడం, అది కొంచెం టచ్ చేసి, ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ లోపల, ఆ ముసుగు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కనుక్కోవడమే ఒక గొప్ప డిస్కవరీ. మీ పక్కన కూర్చున్న భర్త, మీ పక్కన కూర్చున్న భార్య, ఆమెను, ఆ ముసుగు లోపల ఆమె ఎవరో అది కనుక్కోవడమే కమ్యూనికేషన్ యొక్క గమ్యం. అదే పెద్ద డిస్కవరీ. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు మీ భార్యని లేకపోతే మీ భర్తని మీరు చూసిన ఆ ఆకారం వేరు, వాళ్ళ లోపల ఉన్న వ్యక్తి వేరు. వాళ్ళ లోపల ఉన్న వ్యక్తి పూర్తిగా డిఫరెంట్. మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. లేదు నాకు కొంత తెలుసును ఆ వ్యక్తి, తెలిస్తే చాలా మంచిది. ఎందుకంటే బయట కనిపించే వ్యక్తి యొక్క ఆకారం వేరు, లోపల ఉండే వ్యక్తి వేరు. ఇది సత్యం. ఇది ఈ యొక్క వ్యక్తిని ఎరగడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ లోపల ఉన్న వ్యక్తి తన గురించి అంత సులభంగా బయట వాళ్ళకి చెప్పడు, లేకపోతే బయట కనబడ్డు. అయితే ఆ లోపల ఉన్న వ్యక్తికి ఎన్నో బాధకరమైన, ఎన్నో సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాల యొక్క రిజల్టే అతని యొక్క వ్యక్తిత్వం, లేకపోతే ఆమె యొక్క వ్యక్తిత్వం. ఆమెకు లోపల ఉన్న ఆమెకి ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో ఇష్టాలు ఉంటాయి, ఎన్నో అయిష్టాలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో భావోద్రేకాలు ఉంటాయి. ఆ లోపల వ్యక్తి యొక్క ఇష్టాలు అప్పుడప్పుడు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా గమనించి వాటిని ఎరగడం అనేది ఆ పార్ట్నర్ యొక్క లక్షణం. ఓకే, ఒక వ్యక్తి ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో అతన్ని ఎరగడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కమ్యూనికేషన్లో 2 రకాలు ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ 2 రకాలలో ఒకటి భాషతో చేస్తాము, ఒకటి భాషారహితంగా చేస్తాం. భాషతో చేసే కమ్యూనికేషన్ అంటే మాటలు తోటి చేసేది. మాటలు 7% సమాచారం మాత్రమే చేరవేస్తాయి. స్వరం ఒక 38% సమాచారం అందిస్తుంది. ముఖ కవళికలు 55%.
ముఖ కవళికలు అంటే మనం కొన్నిసార్లు కళ్ళులా చిట్లిస్తాం, కొన్నిసార్లు ఇక్కడ ముడి పడుతుంది, కొన్నిసార్లు ఈ మడతలు పడతా ఉంటాయి ఇలాగా, కొన్నిసార్లు పిడికిలు బిగిస్తూ ఉంటాం. ఈ ముఖంలో వచ్చేటువంటి మార్పులు మన లోపల వ్యక్తి ఎలాగ ఫీల్ అవుతున్నాడో చెప్తాయి. ముఖంలో వచ్చే మార్పులే అసలైనటువంటి వ్యక్తి యొక్క ఏమంటాము రెస్పాన్స్ అనమాట. అవే కదా, అందుకనే 55% అవే ఉంటాయి. మాటలు ఏడే, మనం మాటలు చెప్పొచ్చు, బాగున్నారా బ్రదర్ అంటే బాగున్నానండి, బాగోలేదు లోపల, కానీ బయటికి మాత్రం బాగున్నానని చెప్తాడు. అమ్మాయిని అడిగితే ఎలా ఉన్నారమ్మా మీ ఇద్దరు, ఎలా ఉన్నారమ్మా మీ ఇద్దరు అనగానే ఆమె గొంతు కొంచెం మారుతుంది, బాగానే ఉన్నాం అంటుంది. కానీ ఆ లోపల బాధ అవి కళల్లో కనిపిస్తాయి. కాబట్టి భాష లేకుండా, భాషారహితంగా చేసేటువంటి కమ్యూనికేషనే నిజమైన కమ్యూనికేషను. మనం భాష లేకుండా చాలా చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటారు, మన ప్రియులు వెళ్ళిపోతూ ఉంటే ఇలా అంటాం. దీనికి భాష లేదు, కానీ చాలా అర్థమవుతుంది. దీంట్లో ఎంత ప్రేమగా అంటామో, మళ్ళీ ఎప్పుడు చూస్తానో నిన్ను, ఎంతకాలంకి వస్తావో మళ్ళీ, ఇవన్నీ వీటిలో ఉంటాయి కదా, అలా ఓపురంలో ఉంటాయి. భాష ఉండదు వాటికి కదా. సో కొన్నిసార్లు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని భాషారహిత అవి, ఇలా అంటారు కదా, ఇలా అంటారు, తిట్టుకునేటప్పుడు అంటారు ఇలా అంటే ఏదో అంటూ ఉంటారు. తర్వాత మూతి తిప్పుతారు కొన్నిసార్లు, దానికి భాష లేదు కానీ అవతలకి అర్థమైపోద్ది. కొన్నిసార్లు భర్త టీ తీసురా అంటూ ఉంటాడు. అప్పుడే పాపం ఆమె కూడా పని నుంచి వచ్చి ఉంటుంది, టీ తీసురా అంటా ఉంటే వచ్చి అక్కడ ఇలా గట్టిగా పెట్టుద్ది. ఆ గట్టిగా పెట్టడంలో చాలా ఉంటుంది, తాగు అన్నట్టు అన్నమాట. సో ఆ భాష లేకుండానే ఎన్నో చెప్తుంది అన్నమాట. సో అలాగా రకరకాలుగా మనం భాష లేకుండానే మనం వ్యక్తీకరిస్తూ ఉంటాం ఈ కమ్యూనికేషన్లో. ఓకే, కమ్యూనికేషను అంత సులభమైంది కాదు. కమ్యూనికేషన్ అంత సులభమని అనుకుంటున్నారా? వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకునే సాధనం కమ్యూనికేషను. వ్యక్తులు చెప్పేది వినేవారు అర్థం చేసుకున్నది సాధారణంగా వేరుగా ఉంటాయి. వ్యక్తులు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునేది. కమ్యూనికేషన్ అంత ఈజీ కాదు. అంటే వ్యక్తులు చెప్పేది ఒకటి చెప్తే మనం అర్థం చేసుకునేది ఇంకొకటి అర్థం చేసుకుంటాం. చాలాసార్లు భార్యాభర్తల మధ్యలో వచ్చే సమస్యలు ఎలాగే ఉంటాయి. నేను చెప్పానండి అంటావు, నువ్వు ఎక్కడ చెప్పావు నాకు అంటాడు ఆయనేమో అంటాడు నేను చెప్పానంటాడు, ఏమో లేదు చెప్పలేదు అంటాడు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటామే మనం మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సరి అయినటువంటి కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల ఒకరు చెప్పింది ఒకరికి సరిగ్గా అర్థం కాదనమాట. సో అందుకనే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోతే భార్యాభర్తల మధ్యలో చాలా అభిప్రాయ భేదాలు వస్తాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడానికి కారణాలు చూడండి. కమ్యూనికేషన్లో 2 సమస్యలు: సరిగా వినకపోవుట, సరిగా వ్యక్తపరచకపోవుట. నువ్వు సరిగ్గా చెప్పాలి, వాళ్ళు సరిగ్గా వినాలి. కొంతమంది చెప్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ముందు వినేవాడు ఇలా పెడతాడు ముఖం, ఏంటి ఈ మనిషి చెప్పేదాన్ని, కన్ఫ్యూజ్ చేసి పరేస్తారు అంతే. చెప్పేదాన్ని సరిగ్గా చెప్పలేరు. సో సరిగ్గా చెప్పడం చాలా ప్రాముఖ్యం, సరిగ్గా వ్యక్తపరచడం, సరిగ్గా వినకపోవడం. కొంతమంది వింటారు, వాళ్ళు ఎలా వింటారంటే టీవీ చూస్తూ ఉంటారు, భార్య చెప్తూ ఉంటుంది, ఇదిగో పలానాది లేదండి వంట అయిపోయింది, మరి అది బియ్యం లేకపోతే మీకు మధ్యాహ్నం వంటలేదు అంటారు. అంటూనే ఉంటారు, ఆ టీవీ చూస్తూ ఉంటారు, అదే పేపర్ చదువుతూ ఉంటారు. దగ్గరికి వచ్చి పేపర్ లాగేసి నేను మీకు ఏం చెప్పాను చెప్పండి అంటే ఏం చెప్పావు, వినరు, అంటారు అంతే. సో చాలాసార్లు మనం వినమన్నమాట. సో సరిగ్గా వినాలి, సరిగ్గా వ్యక్తపరచాలి, 2 చాలా ఇంపార్టెంట్. సాధారణంగా చెప్పేవారి నుంచి 20% మాత్రమే వింటాము. చాలా ఒక చోట నేను ఇలా చదివాను, నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మన చెవులు మన చుట్టూ అయ్యే చప్పుళ్ళన్నీ గ్రహిస్తాయి. మెదడు మాత్రం వినాలనుకున్న కొన్ని చప్పుళ్లను మాత్రమే గ్రహిస్తుంది, గుర్తుంచుకుంటుంది.
అందులో కొన్నింటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఒకటో రెండింటి గురించి మాత్రమే స్పందిస్తుంది. చాలా చప్పులు వినపడతాయి మన చెవులకి, ఎవరో బయట నడుస్తున్నట్లుగా, లేకపోతే చెత్త పడేస్తున్నట్లుగా, లేదా అరుస్తున్నట్లు చాలా వస్తాయి. కానీ మెదడుకు మాత్రం కొన్నింటిని మాత్రమే తీసుకుంటుంది, కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఆ గుర్తుంచుకున్న వాటిలో కొన్నింటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఆలోచించే కొద్ది వాటిలో ఒకటో రెండు గురించి మాత్రమే స్పందిస్తుంది. అంటే ఎన్ని పోతాయో ఇమాజిన్ చేయండి. మనం విన్న దాంట్లోంచి అల్టిమేట్గా కొన్ని మాత్రమే, ఒక 20% మాత్రమే చెప్తాం. నేను ఇవాళ చెప్పిన దాంట్లో మీకు ఒక 20% మాత్రమే వినుంటారు అనమాట. పొద్దునుంచి సాయంకాలం దాకా చెప్పిన దాంట్లో ఒక 20% వెళ్ళి ఉంటుంది మీకు. తక్కిందంతా అంటే మీరు జాగ్రత్తగా వింటే వెళ్ళుంటుంది, కానీ మీరు కొంచెం అప్రమత్తంగా లేకపోతే కేవలం 20% మాత్రమే మీకు వెళ్ళుండొచ్చు. సో కాబట్టి పాలిభాగస్తుని అర్థం చేసుకోవడం చాలా ప్రయాసతోనూ అప్రమత్తతతోనూ చేయవలసిన పని. ఎందుకు అప్రమత్తత? పాలిభాగస్తుని యొక్క లేకపోతే పాలిభాగస్తురాల యొక్క మనసు అర్థం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం. మాటలు వినడమే, అతను చెప్పింది వినడమే, ఆమె చెప్పింది వినడమే. చెప్పింది సరిగ్గా వినకపోయినా, సరిగ్గా చెప్పకపోయినా వ్యక్తి యొక్క మనసును అర్థం చేసుకోవడం కష్టం. వ్యక్తి యొక్క మనసును అర్థం చేసుకోవడానికి ఒకే ఒక సాధనం కమ్యూనికేషన్. ఎందుకు అనంటే మాటలు మనసులోంచి వస్తాయి, హృదయంలోంచి వస్తాయి. కాబట్టి మాటల్ని జాగ్రత్తగా వింటే ఆ వ్యక్తి యొక్క మనసు ఏంటో అర్థమవుతుంది. కానీ మనం సరిగ్గా వినం, అందుకనే ఆ మాట. ఇప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్లో 3 భాగాలు ఉన్నాయి. 1 వినడం, 2 మాట్లాడడం, 3 అర్థం చేసుకోవడం. వినడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం. వినడం గురించి చూద్దాం. సాదాసీదాగా పరధ్యానంగా వినుటకు, గమనమంతా పెట్టి వినుటకు చాలా తేడా ఉంది కదా. చాలా సాదాసీదాగా వింటారు కొంతమంది. అందుకనే కదా ప్రభు మూడు రకాలుగా వింటారని చెప్పాడు కదా. 3 పొలాలతోటి పోల్చాడు దాన్ని. ఒక చోటేమో దారి పక్కన, ఇంకోళ్ళేమో రాతినేల, ఇంకోళ్ళేమో ముళ్ళ తుప్పలు, ఇంకోటేమో మంచినేల. సో మనం కూడా అలాగే ఉంటాం. సాదాసీదానంగా పరధ్యానంగా వింటే అది వేరు, అసలు మనం విన్నట్టు కాదు. అది గమనమంతా పెట్టి వినడం, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనిషికి గాలి, నీరు, తిండి ఎలాగో అలాగే మానసికంగా ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులు తనను అర్థం చేసుకోవడం కూడా అంత ప్రాముఖ్యం అంట. అంటే గాలి, నీరు, తిండి మనకి ఎంత అవసరమో మనం ఇతరుల్ని అర్థం చేసుకోవడం, ఇతరుల్ని మనల్ని అర్థం చేసుకోవడం కూడా అంత ప్రాముఖ్యమైంది. దీనికి తోడ్పడేది ఒక్క వినడం మాత్రమే. ఓకే, చెప్పేవారికి ఏం జవాబు ఇవ్వాలో ఆలోచించకుండా వినడమే నిజమైన వినడం. మనం ఏం చేస్తామంటే ఎవరన్నా చెప్తున్నప్పుడు మనమందరూ అలా చేస్తాం. ఎవరన్నా మనతో మాట్లాడుతున్నప్పుడు అతను ఆపేసిన తర్వాత అతనితో ఏం జవాబు చెప్పాలి అని అప్పటికే మొదలు పెడతాం ఆలోచన. అతను మాట్లాడుతూనే ఉంటాడు, లేదా ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె మాట్లాడడం అయిపోగానే నేనేం జవాబు చెప్పాలి అని ముందుగానే ఆలోచిస్తాం. ఈ ఆలోచనలో ఆమె చెప్పేది లేకపోతే అతను చెప్పేది కొంత మిస్ అయిపోతాం. అలాగా చెప్పే వాళ్ళకి ఏ జవాబు ఇవ్వాలో ఆలోచించకుండా వినడం. ఏం జవాబు ఇవ్వాలో అసలు దాని గురించి ఆలోచించొద్దు. ఆమె ఏం చెప్తుంది, అతను ఏం చెప్తున్నాడు అని ఆ గమనం ఉంచి వినడం, అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే మనం సరిగ్గా వినగలం. గొప్ప ఆసక్తితో వినేవారికి చాలా స్వేచ్ఛగా చెప్పడానికి ఇష్టపడతాం కదా. ఆసక్తిగా వినేవాళ్ళు, బాగా ఆసక్తిగా వినేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే మనం చెప్పడానికి ఇష్టపడతాం. ఎవరైనా మనం చెప్పేటప్పుడు అవతలకి చూస్తా, దిక్కులు చూస్తా, కాళ్ళు బీళ్ళలా ఊపుకుంటా
ఆవులిస్తా అలా ఉంటే వాళ్ళకి చెప్పబుద్ధి కాదు. ఇప్పుడు మీరందరూ చక్కగా వింటున్నారు కాబట్టి నాకు చెప్పబుద్ధి అవుతుంది. మీరు ఒకళ్ళు అలా కూర్చుని ఇలా కూర్చుని నిద్రపోతా ఆవులిస్తూ ఉంటే ఏం చెప్తాంలే వీళ్ళకి అనిపిస్తుంది. ఎవరికైనా అంతే. కాబట్టి శ్రోత చాలా చాలా ప్రాముఖ్యం, వినేవాడు చాలా ప్రాముఖ్యం. వినడం అనేది అది చెప్పే వాళ్ళకి చెప్పబుద్ధి అవుతుంది అనమాట. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే వినడం అనేది ఒక కళ. వినడం అనేది ఒక కళ. వినడం అనేది చెప్పేవాడికి తన గురించి ఇంకా చెప్పాలి అనిపించాలంట. వినేవాడి యొక్క వినడం చూసి చెప్పేవాడికి ఎలా అనిపించాలంటే ఇంకా ఏంటో చెప్పుకోవాలి అనిపించాలంట. సో వినడం అనేది ఒక కళగా మీరు అర్థం చేసుకోవాలి. మాట్లాడేవాడేమో ఎలా మాట్లాడాలంటే అబ్బా ఆయన ఇంకా మాట్లాడితే బాగుండు అని వినేవాడు అనుకోవాలి. వినేవాడేమో ఇంకా మాట్లాడితే బాగుండు అనేలాగా మాట్లాడేవాళ్ళు. చెప్పేవాళ్ళేమో వినేవాళ్ళేమో చెప్పేవాళ్ళు వినేవాళ్ళని సారీ ఐ థింక్ ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. సో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వినేవాడికి ఏమో శ్రోత వినడం అనేది చాలా చాలా అవసరం. అలాగే చెప్పేవాడు కూడా చక్కగా సవిస్తరంగా వినేవాడు ఇంకా ఇంట్రెస్ట్గా వినేటట్లుగా చెప్పాలి. ఓకే. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా మీ యొక్క భర్త లేకపోతే మీ భార్య ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తున్నప్పుడు చెవులు రిక్కించుకుని అలాగే ఆమె కళ్ళల్లోకి ఆయన కళ్ళల్లోకి చూస్తూ వినినటువంటి ఒక అనుభవం ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? మీ భార్య కానీ మీ భర్త కానీ ఏదైనా విషయం చెప్తున్నప్పుడు అలాగే కళ్ళలోకి చూస్తా వినినటువంటి సందర్భాలు ఉన్నాయా? చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా మనం వినడానికి ఎక్కువ ఇష్టం చూపించాం, మాట్లాడడానికైతే ఎక్కువ ఇష్టం చూపిస్తాం. అందుకనే బైబిల్లో ఆ మాట ఉంది కదా, వినుటకు వేగిరపడువాడు మాట్లాడడానికి నిదానించువాడు. కానీ రివర్స్, మనకి మాట్లాడడానికి వేగిరపడతాం, వినడానికి నిదానిస్తాం. వినడానికి ఇష్టపడం. ఎందుకంటే వింటే అవతల వ్యక్తి యొక్క భావోద్రేకాలు మనకు అర్థమవుతాయి, అవతల వ్యక్తి మనసులో ఉండేటువంటి భావనలు మనకు అర్థమవుతాయి. మనకి అవతల వ్యక్తుల యొక్క భావోద్రేకాల మీద భావనల మీద సరి అయినటువంటి ఇష్టం లేకపోతే సరి అయినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వం కాబట్టే వినడానికి అంత ఇష్టపడం. మన విషయం చెప్పుకోవడానికి మాత్రం బాగా ఇష్టపడతాము, అవతల వాని విషయాలు వినడానికి మాత్రం ఎక్కువ ఇష్టపడం. కానీ దేవుని వాక్యంలో ఉన్నట్లుగా వినడానికి వేగిరపడ్డం అంటే వినడంలో మనం చాలా గొప్ప పరిచర్య చేస్తాం. భార్య కానీ భర్త కానీ ఏదైనా చెప్తున్నప్పుడు వినడం అనేది అది అంత తేలికైన విషయం కాదు. గమనమంతా పెట్టి ఏం మాట్లాడాలి తర్వాత అనేది ఆలోచించకుండా వినడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. వినడం వల్ల ఇంకా ముందు పెట్టాం, నిజమైన శ్రోత చెప్పేవాని హృదయ లోతుల్లోనికి చూడగలడు. చూసారా, నిజంగా వినేవాడు చెప్పేవాని హృదయం లోతుల్లోనికి చూడగలడు. అంటే నీ భర్త అతని భార్య యొక్క మనసులోకి చూడాలి అని అంటే ఆమె చెప్తున్నప్పుడు లేకపోతే అతను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా వినాలి. ఎందుకంటే మాటలు హృదయంలోంచి వస్తాయి. ప్రభు అన్నాడు కదా, హృదయం నిండి ఉండుగాను బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయంలో నుంచి వస్తాయి మాటలు. దేవుని వాక్యం గురించి మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని ఊపిరిలోంచి వచ్చినాయి అన్నాడు 2 తిమోతి 2:16. దేవుని ఊపిరిలోంచి వచ్చినాయి దేవుని మాటలు. మనిషి మాటలు అంతే, మనిషి హృదయంలోంచి వస్తాయి, మనిషి మనసును తెలుపుతాయి. కాబట్టే వినడం అనేది చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే వినడం నిష్క్రియ కాదు, ప్యాసివ్ వర్క్ కాదు, ఇట్స్ ఎన్ యాక్టివ్ వర్క్. వినడం అనేది ఒక యాక్టివ్ వర్క్. అది మనసంతా పెట్టి వినడం. చాలామంది వినడం చెప్పు వింటున్నా ఏంటి సంగతి
ఏదో ఒక ప్యాసివ్ వర్క్ లాగా అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి తన హృదయంలోంచి మాటలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇతరుల భావాలకు భావోద్రేకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం కాబట్టి వినడానికి ఆతృత చూపిస్తాం. చెప్పేవారి మాటలకు మన ఆలోచన భావాలను బట్టి అర్థాలు అంటగడతాం. ఇది ఇంకొక సమస్య. చెప్పేవాళ్ళ యొక్క మాటలకి మన ఆలోచన మన భావాలు. ఉదాహరణకి భార్య అందనుకోండి, చచ్చిపోతున్నానండి పని చేయలేక అంది. భర్తకి ఎలా వినిపిస్తుంది తెలిసినది? పని మనిషిని పెట్టు, నేను ఇంత పని చేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావేంటి అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు? ఆయన అంతకుముందు దేని గురించో వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంట్లో ఇలా పని వాళ్ళు ఉండేవాళ్ళు అలాగలాగా అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఆమె అలా అనలేదు, మా చచ్చిపోతున్నానండి పని లేక అందంతే. కానీ భర్తకి ఆ ప్రీకన్సీవ్డ్ ఐడియా ఉండుంటుంది, ఈమెదో పని పిల్లల్ని పెట్టమని ఏదో అడుగుతుంది అనుకుని అతనికి పని పిల్లల్ని పెట్టు అన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు అంటాడు, ఆ మాత్రం చేసుకోలేమా, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలాగా, అందరి పని వాళ్ళు ఉంటారా, నువ్వు పని వాళ్ళు పెట్టడానికి మనకేం డబ్బులు ఎక్కువ ఉన్నాయా? అరే నేను అనలేదండి బాబు, నేను అలా అన్నానా, నేను అనలేదే అంటే, నువ్వు ఏ విషయంలో అన్నావో నాకు తెలుసులే అని అంటాడు అనమాట. అంటే ఆయన మనసులో ఉన్న భావాలు బట్టి ఆమె అననటువంటి భావాలను కూడా అంటగడతాడనమాట. అందుకని అదే మాట, చెప్పేవారి మాటలకు మన ఆలోచన భావాలను బట్టి అర్థాలు అంటగడతాము. సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో సాధారణంగా. ఇలాగే ఇవే భార్యాభర్తల మధ్య కలహాలకు అభిప్రాయ భేదాలకు కారణమవుతాయి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినడం వల్ల ఆ వ్యక్తి ఎంతో గౌరవాన్ని అనుభవిస్తాడు. నువ్వు వింటున్నావు అని అంటే నేను గౌరవిస్తున్నాను అని అర్థం. ఆమె చెప్పే మాటలు అతను చెప్పే మాటలకి పెద్ద గమనం ఉంచకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే అతనికి పెద్ద గౌరవం ఇవ్వటం లేదు అని అర్థం. సో ఇది అర్థం చేసుకోవాలి. సో వినడం కేవలం కమ్యూనికేషన్లో ఒక భాగం కాదు, దానికంటే చాలా పెద్ద పాత్రే ఉంది. ఒక సంభాషణ, మంచి సంభాషణ జరగాలి అంటే మంచి శ్రోత ఉండాలి, మంచిగా చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు మంచి శ్రోత ఇద్దరు ఉన్నప్పుడే మంచి సంభాషణ ప్రారంభం అవుతుంది. అంతేగాని ఒకడు చెప్పేవాడు వినేవాడు సరిగ్గా లేకపోయినా బాగోదు, లేకపోతే వినేవాడున్నా చెప్పేవాడు సరిగ్గా లేకపోయినా బాగోదు. ఇద్దరు ఉండాలి. అందుకనే ఈ సంభాషణ అనేది, కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒక అనుబంధాన్ని, భార్యాభర్తల మధ్యలో ఒక దగ్గర అనుబంధాన్ని ఏర్పరిచేది ఈ యొక్క కమ్యూనికేషన్. ఓకే, వినడానికి ఆటంకాలు. దానికంటే ముందు ఇంకొక విషయం కూడా చూద్దాం. ఎలా వినాలి అనేది కూడా ఒకసారి చెప్తాను. ఎలా వినాలి అనంటే కళ్ళల్లోకి చూడాలి, ఎదురెదురుగా కూర్చోవాలి, కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భార్య చెప్పినా భర్త చెప్తున్నా కళ్ళల్లోకి చూడాలి వినేటప్పుడు. ఒక చిన్న పిల్ల తల్లి అప్పుడే ఉద్యోగం నుంచి వచ్చింది, రాగానే వంట చేసుకుంటుంది. ఒక చిన్న పిల్ల వచ్చి మమ్మీ 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 వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందంటే ఏం జరిగింది మమ్మీ నా వైపు చూడు, మమ్మీ నా వైపు చూసి చెప్పు, చూడు అంటదామా. కళ్ళతో వింటావంటే చెవులతో వింటాం కదా, కళ్ళతో వింటావా, నీవు చెప్పు సోది అంది. దానికి కోపం వచ్చింది, వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసును, కళ్ళల్లోకి చూసి మాట్లాడని. నా వైపు చూడు మమ్మీ అంటారు వాళ్ళు. అవునా? వాళ్ళ వైపు చూడకుండా మీరు వింటానంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలుసును వినడం అంటే కళ్ళల్లోకి చూసి వినడం అని వాళ్ళకి తెలుసును, మనకే తెలియదు చాలాసార్లు. అవునా? సో కళ్ళల్లోకి చూడాలి వినేటప్పుడు. రెండోది, కేవలం చెవులతో వినకూడదు, మనసుతో వినాలి.
చెవులతోటి, మనసు పెట్టకుండా కేవలం చెవులతో వింటే విషయం సరిగ్గా అర్థం కాదు. మనసు పెట్టి వినడం అంటే ఒక విషయాన్ని ఎలా చెప్తున్నారు, ఎలాంటి పదాలు వాడుతున్నారు, స్వరం ఎలా ఉంది, ఆమె కళ్ళల్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లేదా అతని కళ్ళల్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. మనసుతో వింటే ఇవన్నీ గమనిస్తాం. ఆ ముఖం చూస్తే అర్థమవుతుంది. సో మనసుతో వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనసుతో వినడం. అందుకనే భార్య ఆ భర్తతోటి చాలా విషయాలు చెప్పుకుందాం అనుకుంటుంది. ఆయన గబగబా వస్తాడు పరిచయం నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో, 9:30 అవుతుంది. ఏంటంటే ఆలస్యమైంది అంటే, లేదు ముందు అన్నం పెట్టు, ఆకలి అవుతుంది అంటాడు. అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత అన్నం అయిపోతుంది, భోజనం అయిపోద్ది. తను బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఈ అంతలోకి వంటగది సర్దుకుని వచ్చి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటుంది. అప్పటికే ఆయన నిద్రలోకి జారుకుంటాడు. చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు తన మనసు నిండా ఉన్నాయి చెప్పుకోవడానికి భర్తకి. కానీ భర్తకి వినడానికి సమయం లేదు. కొంతమంది భర్తలు చెప్పు వింటాను అంటారు. వింటానంటారు. ఒక రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత అలాగా అంటారు. తర్వాత మాటలు వినిపించవు. ఏంటని చూస్తే అప్పటికే నిద్రపోయి ఉంటాడు. ఏమనుకుంటుంది, ఏంటి ఈయన, ఎంతో చెప్పాలని అనుకున్నాను, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, నా మనసులో ఉన్న బాధ అంతా ఈయనకి తెలియదు అనుకుంటుంది. అయిపోతుంది. 3వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు హడావిడి. మాటలు వినడానికి సమయం ఉండదు కొన్నిసార్లు. ఇది రెగ్యులర్ సీన్ మన ఇళ్లలో. చాలామంది ఇళ్లలో ఇదే సీన్. మగవాళ్ళకి మాటలు వినడానికి, భార్య మాట వినడానికి సమయం ఉండదు. కళ్ళలోకి చూడాలి, మనసుతో వినాలి. మాట్లాడే వారి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ గొంతు ఎలా ఉంది, వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని విన్నప్పుడే విషయం పూర్తిగా అర్థమవుద్ది. అడ్డుపడకూడదు. వాళ్ళు చెప్తున్నప్పుడు మధ్యలో కొంతమందికి అస్సలు ఓపిక ఉండదు. అవతల వాళ్ళు రెండు విషయాలు చెప్పగానే వీళ్ళు అందుకుంటారు. అడ్డపడి ఏంటంటో మాట్లాడతారు. మళ్ళీ ఇదేంటి చివరికి అసలు చెప్పాల్సిన విషయం పక్కదారి పట్టేస్తుంది వీళ్ళు అడిగే క్వశ్చన్లకి, మాటలకి. కొంతమంది అలాగా వాళ్ళే మాట్లాడాలనుకుంటారు. అవతలని మాట్లాడినెవరు. అలాగ అడ్డుపడకూడదు. ముందు అవతల వ్యక్తిని చెప్పనివ్వాలి. చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. వినడం అనేది, వినడానికి ఒక ఎటికెట్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఆ ఎటికెట్ ఏంటంటే, వినేటప్పుడు మాట్లాడేవారినే చూడాలి. సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. చేతులు పాదాలు ఊపకూడదు. నిటారుగా కూర్చోవాలి. కొద్దిగా కొంచెం ముందు కొంగి వాళ్ళ ముఖంలోకి చూడాలి. అంటే నాకు నువ్వు చెప్పు, వింటున్నాను అని చెప్పడం. దిక్కులు చూడడం, తలగొక్కోవడం, మెటికలు విరవడం, మెడతో తడుముకోవడం, ఇలా అనుకోవడం, ఇలాంటివి ఏం చేయకూడదు. అని అర్థం ఏంటంటే ఆవరించడం, నాకు బోర్ కొడుతుంది అని చెప్పడం అని అర్థం. ఇండైరెక్ట్గా చెప్పొద్దు, ఇక ఆపేసేయి అని చెప్తారు. ఇంకా అవతల వ్యక్తి చెప్పడం మానేస్తుంది. ఓకే ఇంకోసారి చెప్తాలేండి అంటుందా. లేకపోతే ఇద్దరు అంటాడు, ఇంకోసారి చెప్తానులే. వినడంలో ఒక మర్యాద కూడా ఉంటుంది. మరి వినేటప్పుడు సహానుభూతి చాలా ఇంపార్టెంట్. సహానుభూతి ఉండాలి. అంటే అలాగా, అయ్యో నిజమా, వింటాను అలా చేస్తాను చెప్పినప్పుడు. అంటే అర్థం ఏంటి, నేను వింటున్నాను, అయ్యో నిజమా, అయ్యయ్యో, అరే, అలాంటి అంటే కానీ అలా కూర్చుని ఇలా వింటా, అది సహానుభూతి కాదు. అవతలవాడికి చెప్పేటప్పుడు అది చెప్పబుద్ధి కాదు. స్టోన్ ఫేసెస్ కూర్చుంటే చెప్పేటప్పుడు ఆ సహానుభూతి అనేది ఉండాలన్నమాట. ఎంపతి అంటారు కదా, ఎంపతి. కొన్నిసార్లు అలా తలకాయ ఊపించడం, ఓకే, అరే, అలా అన్ను కొంచెం ఇలా తల. సో అప్పుడు అవతల వ్యక్తి వింటున్నాడు అని అర్థమవుతుంది. అందుకనే పడుకుని మాట్లాడడం అనేది అంతకంటే మోసకరం ఇంకోటి ఉండదు. ఎందుకంటే
అది వింటున్నారో తెలియదు, వింటలేదో తెలియదు. సో సాధారణంగా మనం మాట్లాడుకునే సమయమే అది, పడుకునేటప్పుడు. ఆయన అటు పడుకుంటాడు, ఈయన ఇటు పడుకుంటుంది, ఇద్దరు సీలింగ్ వైపు చూస్తారు, మాట్లాడుకుంటారు, ఎవరో కళలోకి చూడరు. ఇక లైట్ ఆర్పేస్తే ఇంకా లేనేలేదు, ఇంకా అసలు గొడవ లేదు. అది కమ్యూనికేషన్ కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన కమ్యూనికేషన్ అది కాదు. కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్త. మాట్లాడడం చూద్దాం. ఇప్పుడు మాట్లాడడం, శబ్దానికంటే మాట్లాడడం అని అంటే నిశ్శబ్దానికి వ్యతిరేకం మాట్లాడడం కాదు, అది కాదు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు, మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు. తగిన ప్రశ్నలు వేయడం. నిజమైన కమ్యూనికేషన్లో తగిన ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటెలిజెంట్గా క్వశ్చన్స్ వేయాలి, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేయాలి. అప్పుడు సంభాషణ రక్తి కడుతుంది, సంభాషణ ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తగిన ప్రశ్నలు వేయడం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తద్వారా చెప్తున్న వ్యక్తి ఎవరో అతడు ఆమె నిన్ను గురించి ఏమి ఆలోచిస్తుందో తెలుస్తుంది. ఇష్టాలు అక్కలు తెలుస్తాయి. క్వశ్చన్స్ వేయడం. సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాం, కొన్ని సూపర్ఫిషియల్ ప్రశ్నలు ఉంటాయి. ఎలా ఉన్నావా, బాగున్నావా, ఆరోగ్యం బాగానే ఉందా, బాగానే ఉందండి. దానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. మన పిల్లోడికి ఏదో నొప్పి అన్నావు, తగ్గిపోయిందా, తగ్గిపోయిందండి. ఇవి కాదు ప్రశ్నలు అంటే. ప్రశ్నలు అంటే అవతల వ్యక్తిని ఆలోచింపజేసే ప్రశ్నలు. నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. నాలో నీకు ఇష్టం కాని ఒక లక్షణం చెప్తావా? నాలో నీకు ఇష్టం కాని ఒక లక్షణం గురించి చెప్తావా? ఒక లక్షణం ఏంటి, ఇన్నున్నాయి అంటారా? అలా ఆ ప్రశ్న యథార్థంగా వేస్తే భర్త కానీ భార్య కానీ వెంటనే రాదు ప్రశ్న, జవాబు వెంటనే రాదు. బాగున్నావా అనగానే బాగున్నాను అనగా అలా రాదు ప్రశ్న. అలా వేయగానే ముందు కళ్ళు చెమరుస్తాయి. ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు? యథార్థంగా కానీ అతను కానీ అడిగితే, యథార్థంగా అడుగుతున్నాను అని అంటే, ఉన్నాయిలేండి, నిజంగా అడుగుతున్నారా? నిజంగా అడుగుతున్నాను, ఎందుకంటే నన్ను నేను సరి చేసుకోవడానికి నాకు ఇష్టంగా ఉంది. నాకు అర్థమవుతుంది ఈ మధ్యలో, మన ఇద్దరి మధ్యలో మామూలుగా ఎక్కువగా కొన్ని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. సో నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నాలో నీకు ఇష్టం కాని విషయం ఏదైనా ఉందా చెప్పు. సో అలాంటి క్వశ్చన్ నేను అడిగేది. అలాంటి ప్రశ్నలు అవి ఆలోచింప చేస్తాయి. అప్పుడు ఆ కమ్యూనికేషన్ చాలా చాలా ఆసక్తికరంగా, ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళు తమ భార్యలకు వారి భావాలు, అభిప్రాయాలు, ఆశలు, కోరికలు చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటారు. మగవాళ్ళు తమ భార్యలకి తమ యొక్క ఆశలు, కోరికలు, భయాలు, విజయాలు, ఓటములు ఇవి చెప్పడానికి తటపటాయిస్తారు. చెప్పరు. ఎందుకులే, నాకున్న తలకాయ నొప్పి నాకుంది, ఈమెకు కూడా ఎందుకు తలకాయ నొప్పి పెట్టించాలా అనుకుంటారు. కానీ అది సరైన అభిప్రాయం కాదు. మనకి ఏమైతే జరుగుతుందో, మనం ఏమైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా తెలుసుకునే హక్కు తనకుంది. అది ఆమె యొక్క హక్కు. ఎందుకంటే దేవుడు ఒక సహకారిగా నీకు ఇచ్చాడు కాబట్టి అది ఆమె హక్కు. అయితే ఇద్దరూ మాట్లాడుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇద్దరూ ఒకటి అనుకోవాలి, ఏంటంటే మనం సత్యమే మాట్లాడుకుందాం, అబద్ధం ఎప్పుడు మాట్లాడొద్దు, సత్యమే మాట్లాడుకుందాం అని ఒక నిర్ణయం చేసుకోండి మీ ఇద్దరు. అప్పుడు ఆ కమ్యూనికేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుకోవాలి? ఏమైనా మాట్లాడుకోవచ్చు. భార్యాభర్తలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. పరిమితులు ఏమీ లేవు, పరిమితులు లేవు. అయితే టు స్టార్ట్ విత్ ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడంతో ప్రారంభించవచ్చు. మీకు అనుమానం వస్తుందేమో,
ఏమండి ఇలా చెప్తున్నారు కదా, దీనికి ఏమైనా టైం పెట్టుకోవాలా, లేకపోతే దీనికి ఏమైనా ప్లేస్ పెట్టుకోవాలా, లేకపోతే మామూలుగా మాట్లాడుకోవాలా అని మీకు అనుమానం వస్తుంది. నో, ఇది ఇట్స్ ఎ క్యాజువల్ టాక్. పిల్లలు నిద్రపోయిన తర్వాత, లేకపోతే ఒంటరిగా ఉన్న మీ ఇద్దరే ఉన్నప్పుడు, వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, కొంత సమయం మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా ఎవ్వరూ లేనప్పుడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ తప్పకుండా ఉండి తీరాలి. ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఏం మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. టు స్టార్ట్ విత్ ప్రశంసించుకోవడంతో ప్రారంభించండి. ఒకరిలో ఒకరు చూసుకునేటువంటి యథార్థమైనటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఆ మంచి లక్షణాలను బట్టి వారిని అప్రిషియేట్ చేయండి. భార్య ఉంటుంది, చక్కగా వంట వండుతావే నువ్వు, చాలా బాగుంటుంది, నీ వంట అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ సంథింగ్, అప్రిసియేషన్ అది. సో అప్రిషియేట్ చేయొచ్చు. లేకపోతే నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే, ఈ కలర్లో డ్రెస్ చాలా బాగుంటావు, దట్స్ అన్ అప్రిసియేషన్ కదా. సో ఏదైనా సంథింగ్ గుడ్, యథార్థంగా ఒక సత్యాన్ని అప్రిషియేట్ చేస్తా మాట్లాడుకోవచ్చు. మనకి చాలా విషయాలు మనసులో ఉంటాయి, కానీ దాన్ని వ్యక్తపరచడమే మనకి రాదు. చాలాసార్లు వ్యక్తపరచడం అనేది చాలా చక్కటి లక్షణం. అలాగే భార్య భర్తలో ఎన్నో విషయాలు తను చూస్తుంది, వాటిని వ్యక్తపరచాలి. అలాగే భర్త భార్య గురించి ఎన్నో. దీనివల్ల ఏమవుతుందంటే విభర్తకి గౌరవించబడడం అనేది జరుగుతుంది. భార్యకి సెల్ఫ్ వర్త్ అంటే తన యొక్క విలువను తను అధికం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. సో అప్రిసియేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక భోజనం చేసిన తర్వాత చాలా బాగా వండేవాళ్ళ, చాలా బాగుంది కూర అని చెప్పడం చాలా చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు భార్య కొత్త రకమైన వంట చేస్తుంది. కొత్త రకంగా వంట చేసినప్పుడు భర్త ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. తినిన తర్వాత అలా చూస్తూ ఉంటుంది ఆయన ముఖం వైపు. ఏమైనా ఏం బ్రేవ్ అంటాడు, అంతే, అది మాత్రం చేస్తాడు. అదే ఇంకా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే అప్పుడు ఇక ఏమి ఇంకా అడగట్లేదు కాబట్టి తనే అడుగుద్ది, ఏంటండి కొత్తగా ఉండే వాళ్ళు ఏమన్నా అంటే, నేను అదే అనుకుంటున్నాను, ఏదో కొత్తగా ఉంది అది అప్పుడు అంటాడు. చెప్పొచ్చు కదా, ఏంటి వాళ్ళు ఏదో కొత్తగా ఉంది అని చెప్పొచ్చు కదా. అవునండి వాళ్ళు ఇలా చేశాను అని ఎంతో సంతోషంగా చెప్తుంది. భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది చాలాసార్లు మనం అప్రిషియేట్ చేయడానికి మనకి మనసు ఉండదు. అప్రిసియేషన్ అనేది ఒక వ్యక్తి యొక్క అలసటను మొత్తం తీసేస్తుందంట. ఎంతో కష్టపడి చేసిన అప్రిసియేషన్ లేకపోతే అది ఎంతో డిసప్పాయింటెడ్గా ఉంటుంది. అప్రిసియేషన్ చాలా చాలా అవసరం. భర్తకి అవసరం, భార్యకి అవసరం. ఒకవేళ భర్త ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చర్చిలో, లేకపోతే ఒక చక్కగా ఒక రిట్రీట్ లాగా ఆర్గనైజ్ చేశాడు, భలే చేశారండి నిజంగా, మీరు నిజంగా చాలా చాలా బాగుంది అని అంటే, భర్తకి తక్కిన వాళ్ళందరూ అంటున్నది ఒకటి, భార్య అన్నది ఒకటి. మంచిగా డ్రెస్ చేసుకున్నాడు, చక్కగా మంచిగా ఉంది, చాలా బాగున్నాడు, ఎంత బాగున్నారండి మీరు ఈ డ్రెస్లో. ఆ అప్రిసియేషన్, అమ్మో ఎలా చెప్తే ఏమైనా ఈయన రెచ్చిపోతాడేమో, ఏమి రెచ్చిపోడు. చక్కగా మీరు అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేయడం అనేది అది ఎంతో మంచి లక్షణం. తద్వారా అతని యొక్క ఏమంటారు దాన్ని, ఆ గుర్తింపు అనేది తనకి ఎక్కువ అవుతుంది, సిగ్నిఫికెన్స్. ఓకే, సో భర్త భార్య కలిసి మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకోవాలి అనుకున్నాం కదా. ప్రశంసించుకున్న తర్వాత జీవిత పాలుభాగస్తుని నీవు అంగీకరిస్తున్నట్లు మాటల్లో చేతల్లో కనపరచు. యాక్సెప్టెన్స్. చాలామందికి నా భార్య నన్ను అంగీకరిస్తుందా, టోటల్గా యాక్సెప్ట్ చేస్తుందా లేదా, నా భర్త నన్ను టోటల్గా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనే అనుమానాలు ఉంటాయి. యాక్సెప్టెన్స్ అనేది ఎంత
ఫ్రీడమ్ అని తీసుకొస్తుందో, అతని జీవితంలో ఎంతో బ్లాజమింగ్ అంటామే, బ్లాజమింగ్ అలాగా ఆ ఫ్రీడమ్ని తీసుకొస్తుంది. భార్య నన్ను అంగీకరిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను పెళ్లి కాకముందు ఎక్కువ నవ్వేవాడిని కాదు, ఎందుకంటే నా పళ్ళు కొంచెం పెద్దగా ఉండేవి. అందుకని అందరికి కనిపిస్తుందని చెప్పి కొంచెం ఇలా అడ్డం పెట్టి నవ్వేవాడిని. తర్వాత పెళ్ళైన తర్వాత నా భార్య ఒక రోజున నా పళ్ళు ఇలా పట్టుకుని, అబ్బా బంగారం అండి, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు అంది. నాకు అప్పటిదాకా నా పళ్ళు కూడా ఒకరికి బాగుంటాయని తెలియదు. ఇంకా తను అలాగన్న తర్వాత అనిపించింది నాకు, అరే నేను కూడా నవ్వచ్చు అనమాట, అందరూ హ్యాపీగా నవ్వచ్చు అనమాట. ఇక అడ్డు లేదు, ఏం లేదు, అడ్డుపోయింది. అంటే దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అరే నేను కూడా ఫ్రీగా నవ్వచ్చు, పర్లేదు అని. అప్పటిదాకా ఎవరు అనలేదన్నమాట నన్ను. లుక్ ఎట్ దట్. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఒక వ్యక్తిని అలాగా లిబరేట్ చేస్తుంది అనమాట. అలాగే ఒక భార్యకి తన గురించినటువంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఒక భర్తకి ఒక విషయంలో ఏదైనా కొంత నల్లగా ఉన్నాడో, లేకపోతే కొంచెం పళ్ళు ఎత్తున్నాయో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు దాని విషయమైనటువంటి కొంత బిరుకుతనం ఉంటే భార్య టోటల్గా యాక్సెప్ట్ చేస్తుంది అని తెలిస్తే ఎంతో సంతోషపడతాడు. యాక్సెప్టెన్స్ని చెప్పండి, యాక్సెప్టెన్స్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నట్లుగా, దేవుని యొక్క గిఫ్ట్గా అంగీకరిస్తున్నట్లుగా చెప్పండి. నీ పాలిభాగస్తుని అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచినట్లు చెప్పడానికి రుజువుగా తనతో సమయం గడుపు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఉంటారు, భార్య తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా తక్కిన వాళ్ళు ఉంటారు. అందరికంటే నువ్వు నాకు నెంబర్ 1 అని చెప్తే భార్య చాలా చాలా సంతోషిస్తుంది. భర్తని, ఏమండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, బట్ యు ఆర్ నెంబర్ 1 అండి అని అన్నారనుకోండి. సో అది నిజం కూడా, నీ జీవితంలో ఆయనే నెంబర్ 1. కానీ అది మీ మాటల్లో వ్యక్తం చేస్తే అది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. అంతే మాత్రమే కాదు, చెప్పడం మాత్రమే కాదు, దాన్ని రుజువు చేయడానికి తనతో సమయం గడుపు. కొన్నిసార్లు అక్కడికో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది, భార్యకి జ్వరంగా ఉంటుంది, అంతా ప్లాన్ చేసుకున్నాం వెళ్ళడానికి, కానీ భార్య జ్వరంగా ఉంది, వెళ్ళను, నిన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళను. నాకు చాలా ప్రాముఖ్యమైన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అది చాలా ఇంపార్టెంట్ అకేషన్ అయి ఉండొచ్చు, కానీ నిన్ను ఈ విధంగా జ్వరంగా ఉంటే నిన్ను విడిచిపెట్టి మాత్రం నేను వెళ్ళను. యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, నువ్వు నాకు చాలా ప్రాముఖ్యమైన దానివి ఆ అకేషన్ కంటే అని ఆగిపోయారనుకోండి, భార్య హృదయంలో తను చెప్పిన మాట సత్యం, నేను నెంబర్ 1 తన జీవితంలో. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నన్ను నా భర్త, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది నన్ను నా భార్య. అది రుజువు చేయబడాలి, ఏదో ఒక కార్యంలో అది రుజువు చేయబడాలి. ఏం మాట్లాడాలి? మన భవిష్యత్ ప్రణాళికలు, నిర్ణయాలు, వ్యాపార విషయాలు, విజయాలు, పరాజయాలు, అభిరుచులు మొదలగు పంచుకోండి. జీవితంలోని ప్రతి రంగం గురించి భార్యకు తెలుసుకునే హక్కు ఉంది, భర్త దానికి సహకరించాలి. ఇది భార్యకు వర్తిస్తుంది. భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఇవన్నీ షేర్ చేసుకోవాలి, ఇవి షేర్ చేసుకోవాలి. మాటల్లోని శక్తి దేవుని వాక్యం ఈ క్రింది వాక్యాలు వివరిస్తుంది. మనకి సమయం లేదు దాన్ని చూడడానికి. ఒక చోటు ఉంటుంది సామెతల్లో, ఐ థింక్ 29 అనుకుంటాను, జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. సో అంత పవర్ఫుల్ మాటలు. కాబట్టి మాటలు అనేవి మనిషిని బ్రతికిస్తాయి, మనిషిని చంపేస్తాయి కూడా. అందుకనే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఏ అరమరికలు లేకుండా మాట్లాడుకోవడానికి, ప్రతి రంగాన్ని గురించి భార్యతో చెప్పడానికి, ప్రతి భార్య కూడా ప్రతి ఏరియా గురించి భర్తతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడాలి. రైట్. పిల్లల గురించి మాట్లాడాలి. ఏది కూడా తన దగ్గర నుంచి దాచకూడదు, భార్య భర్త నుంచి దాచకూడదు. కొన్నిసార్లు పిల్లల గురించి చెప్పకుండా దాచిపెడతారు భార్యలు, మంచిది కాదు, చాలా చాలా ప్రమాదకరం. కొడతాడేమో అని చెప్పి దాచిపెడతారు, అది చాలా చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. తను ఎదుర్కొంటున్నటువంటి టెన్షన్స్, తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తన యొక్క ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు అన్నీ భర్తతో షేర్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక కంప్లైంట్ లాగా కాదు, కానీ
తన భావోద్రేకాలను షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవుట్లెట్ తను. భర్త ఆ అవుట్లెట్గా ఉండకపోతే భార్య ఎవరితో చెప్పుకుంటుంది? భార్య భర్తకేమో బయట మనుషులు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడొస్తాడు. భార్యకి ఎవరు ఉండరు చెప్పుకోవడానికి. భర్త వస్తే భర్తతో చెప్పుకుందాం అనుకుంటుంది. భర్త కూడా వినకపోతే ఎవరితో చెప్పుకుంటుంది? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరితో చెప్పుకోవడానికి వీలు లేక తనలోనే తను అణుచుకుని తన బాధంతా చివరికి ఏమవుతుంది తెలిసిన సైకోసోమాటిక్ డిసీజెస్ వస్తాయి. బాటిల్డ్ అప్ ఎమోషన్స్ అంటారు. అంటే ఒక సీసాలో ఎమోషన్స్ అన్నిటినీ బిరడా బిగించినట్లుగా అయిపోతుంది. మైండ్లో ఉండేటువంటి ఆ యొక్క ఎమోషన్స్ అన్నీ బయటికి రాకపోతే ఆ ఒత్తిడికి సైకోసోమాటిక్ డిసీజెస్ వస్తాయి. దానివల్ల చాలా నష్టపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సూయిసైడల్ టెండెన్సీస్ వస్తాయి. అందుకనే భర్తలు అవుట్లెట్గా ఉండాలి, వాళ్ళతో చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ మాటలు వినాలి. మరి సాధారణంగా కమ్యూనికేషన్ అనేది ఒక 5 లెవెల్స్లో ఉంటుంది, 4-5 లెవెల్స్లో ఉంటుంది అని కమ్యూనికేషన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండే కమ్యూనికేషను ఒక 4 లేక 5 లెవెల్స్ స్టేజెస్లో ఉంటుంది అంటారు. మొదటి స్టేజ్లో కమ్యూనికేషను చాలా పైనే సూపర్ఫిషియల్గా ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఉదాహరణకి ఏంటి, వాళ్ళ మనవడికి బాబుకి కడుపులో నొప్పి అన్నావు కదా, ఎలా ఉన్నాడు అంటే కొంచెం మందు వేశానండి, తగ్గిపోయింది, పర్లేదు, బాగానే ఉన్నాడు అని అంటది. తర్వాత మీ తమ్ముడికి ఉద్యోగం గురించి ఉత్తరం రాశాడని చెప్పావు, ఏమైంది అది అంటే, అదేనండి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఏమీ తెలియలేదంట. అలాగా. ఇది పైపైన ఇది సూపర్ఫిషియల్గా ఉండేది. రెండో లెవెల్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. మన సంఘంలో ఉండేటువంటి వాళ్ళు, శామ్యుల్ వాళ్ళు కొత్తగా పెళ్లి చేస్తున్నారు కదా, మరి వాళ్ళు హనీమూన్కి వెళ్ళారంట కదా, తెలుసా నీకు? హనీమూన్కి వెళ్ళారా? అదేంటండి ఒక్క మాట కూడా చెప్పలేదు మనకి. వాళ్ళ మామ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయిలేండి, అందుకని టికెట్లు కొనిచ్చుంటాడు, అందుకని వెళ్ళుంటారు. అలాగా. రామారావు గారు అమ్మాయి పెళ్లి సెటిల్ అయిందంట కదా. సెటిల్ అయిందా? మీకెవరు చెప్పారు? అదిగో పలానా వాళ్ళు చెప్పారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇది సూపర్ఫిషియల్. వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకోరు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. చాలాసార్లు మన కమ్యూనికేషన్ ఇక్కడ ఆగిపోద్ది. చాలాసార్లు భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషను, అలాగా, ఈమె ఇంకోళ్ళ గురించి చెప్పుద్ది, ఆయన ఇంకోటి గురించి చెప్తాడు, ఈమె ఇంకోళ్ళ గురించి చెప్పుద్ది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, అంతే, నిద్రపోతారు. మూడవ లెవెల్కి వెళ్ళడం అంటే, మూడో లెవెల్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి అసలు కమ్యూనికేషన్ ప్రారంభం అవుతుంది. మూడో లెవెల్లో భర్త ఇలా అనొచ్చు, ఏమై అసలు ఆడవాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు, ఇంట్లో కూర్చోక ఉంటుంది. ఏంటండి అలా అన్నారు? మీరందరూ ఉద్యోగాలకు పోతారు, అందుకు వీళ్ళేమో స్కూల్కి పోతారు పిల్లలు, నేను ఒక్కదానే ఇంట్లో ఉండి బోర్ కొట్టుకుంటా కూర్చోవాలా? లేదు, నేను తప్పకుండా ఈ ఉద్యోగం మాత్రం మానను, నేను ఉద్యోగం చేయాల్సిందే, టీచర్ ఉద్యోగం చేస్తా ఉందమ్మా, నేను చేయాల్సిందే. అదేంటి అలా నేను మాత్రం ఇంట్లో కూర్చోను అంటే అంటాడు, అవును నేను కాదనలేదు, నువ్వు చెయ్యి, కాకపోతే ఇప్పుడు నీకు ఎక్కువ పని అయిపోతుంది, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఉద్యోగం చేయాలని అంటున్నాను అంటే, ఏం కాదు అసలు, అయినా కానీ మీరు అసలు పట్టించుకోరేంటి పిల్లల గురించి, నా మీద పడేస్తారేంటి, నేను చచ్చిపోతాను, ఇటుకో పెద్దోడు అసలు మాట వింటలేదు. చూసారా, ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఇంటి మీదకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే భావోద్రేకాలు వస్తున్నాయి బయటికి. ఇప్పుడిప్పుడే ముసుగులోంచి బయటకు వచ్చారనమాట ఇద్దరు. వాళ్ళ ముసుగుల్లోంచి ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. పెద్దోడు బాగా కొంచెం గొడవ చేస్తున్నాడు, మీరు కొంచెం డిసిప్లిన్ చేయాలండి వాడిని అంటే, ఇగో ఈ ఉద్యోగంతో అసలు పొద్దున్న వెళ్తున్నాను, సాయంకాలం వస్తున్నాను, బాగా టైర్డ్ అయిపోతున్నాను, రేపు ఇంకొక రెండు సంవత్సరం పోతే నాకు ప్రమోషన్ వస్తే కావాల్సినంత సమయం, అప్పుడు నేను తప్పకుండా వీడి విషయం చూసుకుంటాను. అయినా కానీ నాకు అనిపిస్తుంది,
అసలు నేను నిజంగా నీకు తగిన భర్తనేనా అనిపిస్తుంది. ఎంత పని చేస్తావు నిజంగా, నువ్వు ఎంత ఎంత భారం మోస్తున్నావు ఇంట్లో అంటే, అయ్యయ్యో మీరు అలా అనొద్దు, అస్సలు అనొద్దు, దేవుడు మీరు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, మీరు లేకపోతే నేను ఎంత చేసేదన్నా అని భర్త గుండెల మీద వాలిపోద్ది. సో లుక్ ఎట్ దిస్, తమ భావోద్రేకాలు దగ్గరికి వస్తాయి. ఇద్దరు బయటకు వచ్చారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. 4వ లెవెల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క సంభాషణ ఇంక 4వ లెవెల్లో వాళ్ళ గురించే. నేను నీకు సహాయం చేయాలనుకుంటాను చాలాసార్లు, కానీ నా బాధ్యతలు ఉద్యోగం వల్ల నాకు కుదరట్లేదు, కానీ తప్పకుండా ఏదో రకంగా నీకు సహాయం చేయాలని అనుకుంటాను. నీకు సహాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నువ్వు పిల్లల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అవన్నీ నాకు ఎంతో నేను చాలాసార్లు అనుకుంటాను, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా తనకి ఇంకా సహాయం, ఇంకా ఆరోగ్యం ఇయ్యి, తన పిల్లలు చూసుకోవడానికి. లేదండి, నాకు తెలుసండి మీరు నా గురించి ఎంతో ఆలోచిస్తారని, ఎంతో నన్ను ప్రేమిస్తారని నాకు తెలుసండి. నిజంగా దేవుడు మనల్ని ఇద్దరిని ఇలాగా ఉంచాడు, ఏం పర్లేదు, ఇంకా ముందుకెళ్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఇలా సాగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మాటల్లో కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇద్దరిని ఒకరొకరు అలా ఒక దగ్గరలో తన చేతిలో తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు, కళలో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నౌ దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫిల్టర్స్ ఉండవు, ఇక వాళ్ళ మధ్యలో ఫిల్టర్స్ ఉండవు, వాళ్ళ మధ్యలో ఎటువంటి అరమరికలు ఉండవు. ఒకరి హృదయాలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు. దేవుడు మీ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసే కమ్యూనికేషన్ ఇది. ఎటువంటి అరమరికలు లేకుండా భావోద్రేకాలు ఒకరితో ఒకరు పంచుకోవడం ఎంత దగ్గరగా తీసుకొస్తుందంటే అది వాళ్ళ మధ్యలో ఆ ఏకత్వానికి నడిపిస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ సమయంలో ఒకవేళ ఇందాక మొట్టమొదటి అనుకున్నట్లుగా నాలో నీకు ఇష్టం లేనటువంటి ఒక విషయం చెప్పు, నేను సరిచేసుకుంటాను, గత వారంలో లేకపోతే గత సంవత్సరాల్లో అంటే నిజంగా చేసుకుంటారా? చేసుకుంటాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వేం చెప్తే చేస్తాను. అలాగా ఆ చింపిరి గడ్డం మానేసి శుభ్రంగా షేవ్ చేసుకోండి. ఆయన గడ్డం చూసుకున్నాడు. దట్స్ చాలామంది ఆడవాళ్ళకి తప్పకుండా మార్నింగ్ చూడగానే మొత్తం షేవ్ క్లీన్ అయిపోయింది. అబ్బా నిజంగా నేను అన్నాను, కానీ నాకు మీరు నిజంగా చేసుకుంటారని నేను అనుకోలేదండి. నిజంగా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. లుక్ ఎట్ దట్, ఎంత దగ్గరగా తీసుకొస్తుందో నిజమైన సంభాషణ మనుషుల్ని. ఈ సంభాషణ భార్యాభర్తల మధ్యలో ఉండాలి. దేవుడు కూడా అలాగా మనం ఒకరితో ఒకరు అలాగా భావాలు పంచుకోవాలని ఇష్టపడతారు. అవర్ గాడ్ ఈజ్ ఏ కమ్యూనికేటర్ గాడ్. ఉదయకాలం దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవునితో మాట్లాడకుండా ఉండగలవా? దేవుడు కానీ నీతో మాట్లాడకపోతే, నాతో మాట్లాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలం? ఎన్నోసార్లు పాపం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం, ప్రభువా తప్పు అయిపోయింది, క్షమించు, చేయకూడదు, చేశాను, మన్నించు ప్రభువా అంటే దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాం, క్షమాపణ అడుగుతాం, ఎంతో సంతోషంగా బయటకు వస్తాం. దేవునితో ఉండేటువంటి ఆ సహవాసం సంభాషణ ద్వారానే వస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాం. ఈ కమ్యూనికేషను సరిగ్గా ఉంటే భార్యాభర్తల మధ్యలో కూడా కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటుంది. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో మన యొక్క భార్యను భర్తను కూడా అదే పరిమాణంలో ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించే ప్రేమ మనల్ని భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరిని ప్రేమించుకోవడానికి సహాయం చేస్తుంది. సో దేవుని ప్రేమ లేకుండా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండడం అనేది సాధ్యపడదు. చివరిగా అర్థం చేసుకోవడం. ముందు వినడం అనుకున్నాం, తర్వాత మాట్లాడడం, అర్థం చేసుకోవడం. మనుషులు నన్ను అర్థం చేసుకోవాలనుకోవడం కంటే మనుషులు నన్ను అర్థం చేసుకోవాలనుకోవడం కంటే నేను మనుషులను అర్థం చేసుకోవాలనుకోవడం మేలు.
నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటాం. ప్రతిసారి ఇదే కంప్లైంట్, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కానీ నేను నా భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అనుకోవడంలో చాలా సమస్యలు పోతాయి. జీవిత ఇదేనా జీవిత బాలభాగస్తుల బాల్య జీవిత అనుభవాల గురించి తెలుసుకోండి. నీ భార్యను నీ భర్తను అర్థం చేసుకోవాలనుకుంటే బాల్య జీవిత అనుభవాలు తెలుసుకోండి. బాల్య జీవిత అనుభవాలు అంటే మన జీవితంలో మనం కనుపరిచే ప్రతి ప్రవర్తన వెనకాల ఒక అనుభవం ఉంటుంది. మన యొక్క ప్రవర్తనను ఏమంటారంటే మోటివేటెడ్ బిహేవియర్ అని అంటారు. మోటివేటెడ్ బిహేవియర్ అంటే మన ప్రవర్తన వెనకాల ఒక అనుభవం ఉంటుంది. సాధారణంగా చిన్ననాటి యొక్క అనుభవాలు మన ప్రవర్తనని నిర్ధారిస్తాయి. సైకాలజిస్టులు దీన్ని ఏమంటారంటే గాఢ ముద్ర లేకపోతే ఇంప్రింటింగ్ అంటారు. ఇంప్రింటింగ్ అంటే చిన్ననాడు అంటే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలప్పుడు ఆ సమయంలో 2-3-4 సంవత్సరాలు అంటే మనకి ఇంకా జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా లేనప్పుడు కొన్ని అనుభవాలు మన జీవితంలో ఒక ముద్రలాగా పడిపోతాయి. ఈ అనుభవాల సారాంశమే మన యొక్క దృక్పథాలు. మన జీవితంలో రకరకాల దృక్పథాలు ఏర్పరచుకోవడానికి మన యొక్క చిన్ననాటి అనుభవాలే ఎక్కువగా కారణమవుతాయి. మీకు అర్థం కావడానికి ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు షాప్కి వెళ్ళారు బట్టలు కొనుక్కోవడానికి. భార్యకి కొన్ని బట్టలు కొన్నాడు భర్త కూడా కొన్ని బట్టలు భార్య చూస్తానికి ప్రయత్నిస్తూ ఉంది. ప్యాంటు షర్టు తీసుకుందాం అనుకున్నారు. షర్టు తీసుకుంటే భర్తకి చెక్స్ అంటే చాలా ఇష్టం. చెక్స్ షర్ట్స్ తీసుకుని పోతున్నాడు. ఆ చెక్స్ షర్ట్ అది ఉంటే బాగా వద్దులేండి, బాగోదు, మీకు ఈ ప్లేన్ తీసుకోండి చాలా బాగుంటుంది అని. అలాగే ఒక ప్లేన్ షర్ట్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వెళ్ళారు కొన్ని నెలల తర్వాత. మళ్ళీ అతను కూడా అప్పుడు కూడా చెక్స్ షర్ట్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఆమె వద్దండి, బాగోదు, మీకు ఈ కలర్ తీసుకోండి అని మళ్ళీ ప్లేన్ షర్ట్ తీసుకుంది. అలాగా ఎన్నిసార్లు వెళ్తున్నా కూడా ప్లేన్ షర్ట్స్ చివరికి అతను కబోర్డ్ నిండా ప్లేన్ షర్ట్స్ వచ్చేసినాయి. ఒక్క చెక్స్ షర్ట్ సరే నాకు చాలా ఇష్టం చెక్ షర్ట్ అంటే. ఎందుకో ఒక రోజున ఏంటి మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఈ చెక్స్కి ఏదో కారణం ఉండాలి అని ఎవరో చెప్పారు ఇలాగ కాన్ఫరెన్స్లో. సో నీ చిన్నతనం నీ అనుభవాలు ఏంటి అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఒక రోజున మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళు, రెంట్ ఉండేవాళ్ళు. ఇద్దరికి మధ్యలో ఒక తడికి మాత్రమే ఉండేది. అవతల వాళ్ళు మాకు మధ్యలో ఒక తడికి మాత్రమే ఉండేది. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మాకు వినిపిస్తూ ఉండేది. ఆయన తాగొచ్చి కొడతా ఉండేవాడు ఆమెని. అప్పుడు నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండేవి. చిన్నపిల్ల అనమాట. ఆ ఏజ్లో 3-4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండే. అప్పుడు ఆయన కొడతా ఉంటే మాకు భయం వేసేది. మా అమ్మ గొడవ చేయబాకండి అనేది గట్టిగా మమ్మల్ని పొదివి పట్టుకునేది. ఒక రోజున ఆమెను కొడతా ఉంటే ఆమె పరిగెత్తుకుని మా ఇంట్లోకి వచ్చేసింది. ఆమెను తరుముకుంటూ అతను కూడా వచ్చాడు. అతను గళ్ళ చొక్కా వేసుకున్నాడు. అంతే, ఆ గళ్ళ చొక్కా మనసులో ముద్ర పడిపోయింది. గళ్ళ చొక్కా వాళ్ళు కొడతారు అంతే. అది తనకు తెలియకుండానే లోపల వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని బయటికి తీసుకోవడానికి తనకి చాలా కష్టం అయిపోయింది. దాన్ని ఏమన్నారంటే గాఢ ముద్ర, ఇంప్రింటింగ్ అంటారు. ఇది అందరి జీవితాల్లో సత్యం. మీరు ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే మీకు ఒకటి ఇష్టం లేదు అని అంటే దాని వెనకాల ఏదో ఒక చరిత్ర ఉంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. మీకు నలుపు ఇష్టం అంటే దాని వెనకాల ఏదో చరిత్ర ఉంటుంది. మీకు ఎరుపు ఇష్టం అంటే దాని వెనకాల ఏదో చరిత్ర ఉంటుంది. మీకు పలానా వాళ్ళంటే ఇష్టం లేదు అని అంటే దాని వెనకాల ఏదో చరిత్ర ఉంటుంది. మీ చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు మీ మనసు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకనే చిన్నప్పటి అనుభవాలని పంచుకోండి. మీ ఇంట్లో అందరితో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళ?
బంధువులు వచ్చినప్పుడు ఎలాగుండేవాళ్ళు, కొంతమంది ఇంట్లో బంధువులతో చాలా ఎక్కువగా మింగిల్ అవుతారు, వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చాలా సోషబుల్గా ఉంటుంది. కొంతమంది బంధువులతో కలవనివ్వరు, చాలా ఎలూఫ్గా పెంచుతారు. అలాంటి వాళ్ళు, ఎలూఫ్గా పెరిగిన వాళ్ళు తన భర్త కానీ భార్య కానీ అందరితో కలుపుగోరుగా ఉంటే, ఏంటి ఇంత లూజ్ క్యారెక్టరు, అందరితో అలా మాట్లాడేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. అయితే దాని వెనకాల ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. అతని చిన్ననాటి అనుభవాలు ఉన్నాయి, అతని బ్రాటప్ ఉంది, అతని వ్యక్తిత్వంలో అది ఒక భాగం. ఎప్పుడైతే అవి షేర్ చేసుకున్నారో, ఓహో అందుకా అతనికి ఇలా అంటే ఇష్టం లేదు, అందుకా ఆమెకి ఇలా అంటే ఇష్టం, అందుకా ఎంపతి, సింపతి పెరుగుతుంది. అర్థం చేసుకుంటాం, మనసులో ఏముందో అర్థం చేసుకుంటాం, ఎందుకు అలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకుంటాం. అందుకనే చాలా చాలా ప్రాముఖ్యం చిన్ననాటి అనుభవాలు అర్థం చేసుకోవడం. ప్రతి భార్య భర్త వారి భావాలను వ్యక్తీకరించే పద్ధతి, భాష అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి భర్త లేకపోతే భార్య, మీరు నేను నా భార్యతోటి లేకపోతే భర్తతోటి ప్రేమించబడుతున్నాను అని మీకు అనిపించడానికి మీకు ఏదో ఒక పద్ధతి ఉంటుంది, ఏదో ఒక భాష ఉంటుంది. దట్స్ కాల్డ్ లవ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. లవ్ లాంగ్వేజ్ అంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మీకు తెలియడానికి మీకు ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అనుకోవడానికి మీకు ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. 5 లవ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి కానీ 2 కానీ ఉండొచ్చు మీలో. నేను ఈ 5 లవ్ లాంగ్వేజెస్ మీకు చెప్తాను, దాని తర్వాత మీరే నిర్ణయించుకోండి మీకు ఏ లవ్ లాంగ్వేజ్ ఉందో. మీ భార్యను అడగండి లేదా మీ భర్తను అడగండి, నీ లవ్ లాంగ్వేజ్ ఏంటి. ఆ లవ్ లాంగ్వేజ్లో చెప్తేనే ఆయనకి ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుద్ది. ఆ లవ్ లాంగ్వేజ్లో చెప్తేనే ఆమెకు ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుద్ది. నువ్వు ఇంకో లవ్ లాంగ్వేజ్లో చెప్తే ఆమెకి అర్థం కాదు. కాబట్టి నువ్వు తనను ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి ఏ లవ్ లాంగ్వేజ్ వాడాలో అది అడగాలి. 5 ఉన్నాయి. అందులో మొదటిది మంచి పదజాలంతో సపోర్ట్ చేయడం, ఎస్సర్టింగ్ అంటాం. ఎస్సర్టింగ్ అంటే సపోర్టివ్గా మాట్లాడడం, సమర్థిస్తూ మాట్లాడడం. నిన్ను ఏం పర్లేదు, నువ్వు మంచిగా జరుగుతుంది అంతా, నీకు నువ్వు చాలా మంచిదనివి నువ్వు అని తను సమర్థిస్తూ మాట్లాడడం. కొంతమందికి అది లవ్ లాంగ్వేజ్. ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం, భార్యని ప్రశంస చాలా ఇష్టం ఆయనకి. ఆయన్ని ప్రశంసిస్తే ఆయన చాలా చాలా ఇష్టపడతాడు. అది ఒకవేళ ఆయన లవ్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. సో చాలా యథార్థంగా సహానుభూతిని ప్రదర్శించడం అన్నమాట. ఇది ఒక లవ్ లాంగ్వేజ్. అసర్టివ్గా మాట్లాడడం, సపోర్ట్ చేయడం, సమర్థిస్తూ మాట్లాడడం, ప్రోత్సాహపరచడం, సహానుభూతిని ప్రదర్శించడం, దయగల కైండ్ వర్డ్స్ మాట్లాడడం, కాంప్లిమెంట్ చేయడం, ప్రశంసించడం, కాంప్లిమెంట్ చేయడం. ఇది కొంతమంది యొక్క లవ్ లాంగ్వేజ్. రెండోది క్వాలిటీ టైం ఇవ్వడం. తనతో కూడా కొంత క్వాలిటీ టైంని ఇవ్వడం. మనమందరం కూడా చాలా బిజీ మనుషులం. అయితే ఒకరినొకరు సమయం ఇవ్వలేం. అలాంటి సమయాల్లో ఎలాగైనా సరే నాతో సమయం గడిపితే చాలు, నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది. నాతో సమయం గడపాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, నాతో సమయం గడపాలి. సో క్వాలిటీ టైంని ఇవ్వడం, సమయం కేటాయించగలగడం. ఇక ఏ పనులు లేకుండా సెల్ ఫోన్లు టీవీలు అంతా పక్కన పెట్టి నాతోనే గడపాలి. నాతోనే ఒక గంట సేపు లేకపోతే అరగంట సేపు క్వాలిటీ టైం నాతోనే గడపాలి. అది నేను చెప్పేది వినాలి, యాక్టివ్ లిజనింగ్, ఐ కాంటాక్ట్తో. క్వాలిటీ టైం. కొంతమందికి క్వాలిటీ టైం అనేది లవ్ లాంగ్వేజ్. ఎక్కువగా విమెన్లో ఉంటుంది.
నేను నా భార్యకి చాలా సహాయం చేస్తాను వంటగదిలో. ఉల్లిపాయలు కోస్తాను, తర్వాత కూరగాయలు కోస్తాను. మేమిద్దరం కలిసి చేస్తాం. మేమిద్దరం వంట కలిసి చేస్తాం. పొద్దున్నే లేచి అన్నీ చేసేవాడిని. ఇంకా ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. సో చాలా సహాయం చేస్తాను. నేను అనుకున్నాను మొట్టమొదటిలో వేబ్యాక్ ఒక 20-30 సంవత్సరాల క్రితం, అప్పుడు కుక్లర్ హాస్పిటల్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఎన్ని సహాయం చేస్తే ఒకరోజు నేను ఎందుకో ఇలాగ ఆర్గ్యుమెంట్ వచ్చింది మా ఇద్దరికి. వస్తే నేను చెప్పాను, నేను ఇంత సహాయం చేస్తాను, నేను ఇంత ప్రేమిస్తాను నీకు తెలియదా అను. ఇలాగన్నాను, ఇంత ప్రేమిస్తున్నాను నీకు తెలియదా, నేను ఎంత చేస్తాను నీకు, ఎవరన్నా చేస్తున్నారా ఇక్కడ, ఇలా అన్నా. వాళ్ళు ఎందుకు, వాళ్ళు చూడు, వాళ్ళు ఎవరు చేయరు, నేను చేస్తున్నాను. అవును తెలుసిన, నిన్నెవడు చేయమన్నాడు, నేను చేయమన్నానా, నిన్నెవడు చేయమన్నాడు, నా దగ్గర ఉండి చాలు, నా దగ్గర అలా కూర్చో చాలు. దట్ ఈజ్ హర్ లవ్ లాంగ్వేజ్. క్వాలిటీ టైం తన లవ్ లాంగ్వేజ్. ఓహో, ఈ సహాయం చేసాం, లేకపోతే ఇంకోటి ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, ఇవేమి తనకి లవ్ లాంగ్వేజ్ కాదు. ఆమెకి దగ్గర కూర్చుంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థమవుద్దాం ఆమెకి. ఇంకా నేను ఏం చేసినా అర్థం కాదు. అదనమాట సంగతి. సో అలాగే మీ భార్య, మీ భర్త దగ్గర ఏదో ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి ముందు. మూడవది, రిసీవింగ్ గిఫ్ట్స్. కొంతమందికి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడం ఒక లవ్ లాంగ్వేజ్. అవి అంటే వాళ్ళని మెటీరియలిస్టిక్గా అని అనుకోకూడదు. అది పెద్ద గిఫ్టే కాకపోవచ్చు. బజార్ నుంచి వస్తా మల్లెపూలు తీసుకురండి, లేకపోతే అటు ఎలా వచ్చా తనకి ఇష్టమైన పకోడీ, ఒక పొట్లం పకోడీ, లేకపోతే తనకి సడన్గా ఒక చీర, ఏదో ఒకటి తనకి. అంటే అలాగే హస్బెండ్కి ఒక బెల్ట్, లేకపోతే అలా కొంతమందికి ఉంటుంది అలా ఒక పర్స్ కొనివ్వండి. అరే నిజమే, నాకు యాక్చువల్గా నాకు చాలా అవసరంగా ఉండింది. లేకపోతే ఒక 2-3 పేస్ ఆఫ్ సాక్స్ చినిగిపోయినాయి, ఏం కొనుక్కోవట్లేదు, చూసి అబ్బా చాలా థ్యాంక్స్ నీకు. అంటే భార్యాభర్తల మధ్యలో ఒక లవ్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ గిఫ్ట్స్, చిన్న గిఫ్ట్స్, పెద్ద కాదు, చిన్నవి, అవి పొందుకోవడం అనేది వాళ్ళు ఎంతో అవతల వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అవి సహాయపడతాయి అన్నమాట. ఒకవేళ నేను తనకి గిఫ్ట్స్ ఇస్తా కొన్నిసార్లు, పెద్ద ఎక్కువ ఏమి రెస్పాండ్ అవ్వదు, ఆమెతో ఉంటే చాలు. అంటే ఆమెకున్న లవ్ లాంగ్వేజ్ అదే, ఇంకా ఇవేమి పనికి రావు. సో అలాగుంటుంది అనమాట, ఒకరికి ఒక రకంగా ఉంటుంది. నాలుగోది, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. సహాయం చేయడం. ఇందా నేను చెప్పానే, వంటగదిలో సహాయం చేయడం, ఇంట్లో సర్దడం, పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళకి అన్నం పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. సహాయం చేయడం. కొంతమందికి అది సహాయం చేస్తూ ఉంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది అనేటువంటి లాంగ్వేజ్ అది వాళ్ళకి. కొంతమందికి ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఐదవది ఫిజికల్ టచ్. వాళ్ళకి ఎక్కువ కావాల్సింది టచ్. ప్రేమతో తాకడం, హగ్ చేసుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం, సెక్స్, ఇవన్నీ కూడా చాలా వాళ్ళ లాంగ్వేజ్ అది. వాళ్ళకి అలా చేస్తే అది ప్రేమిస్తున్నట్లుగా వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఈ 5 లాంగ్వేజెస్లో ఒకటి సమర్థిస్తూ మాట్లాడడం, సపోర్టివ్గా ఉండడం, యథార్థంగా ఆ సహానుభూతిని ప్రదర్శించడం, దయగల మాటలు, అప్రిసియేషను, ఇది. రెండవది క్వాలిటీ టైం. మూడవది రిసీవింగ్ గిఫ్ట్స్. నాలుగవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, కొంత సహాయకరంగా ఉండడం. ఐదవది భౌతికమైన స్పర్శ, ఫిజికల్ టచ్. ఈ 5 లాంగ్వేజెస్లో మీ భార్యను, మీ భర్తకు ఏది లవ్ లాంగ్వేజో కనుక్కోండి. కొన్నిసార్లు 2 ఉంటాయి, కొన్నిసార్లు 1 ఉంటుంది. ఆ భాషలో ప్రేమించడం నేర్చుకోండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లుగా. లేకపోతే మీకు ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ భాషలో మీరు ప్రేమించడానికి ఇష్టపడండి. మన ముసుగులు. కమ్యూనికేషన్ యొక్క అసలు ఉద్దేశం తన అసలు వ్యక్తిత్వాన్ని, ముసుగు లోపల వ్యక్తిని తెలుసుకోవడమే. ఈ ముసుగులు తెరలు తొలగిపోవడానికి పాలుభాగస్తునికి మనం కమ్యూనికేషన్ ద్వారా తగినంత ధైర్యం, నమ్మకం కలిగించాలి. లోపల ఇందాక పొద్దున అనుకున్నాం కదా, ఆ ముసుగులోంచి మనిషి బయటికి రావాలి. ఆ ముసుగులో ఉన్న మనిషిని మనం కనుక్కోవాలి. అలా రావాలి అంటే, ఆ అసలు వ్యక్తి తెలుసుకోవాలంటే ఈ ముసుగులు, తెరలు తొలగిపోవడానికి పాలుభాగస్తునికి మనం కమ్యూనికేషన్ ద్వారా తగినంత ధైర్యం, నమ్మకం కలిగించాలి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నెంబర్ 1 నా జీవితంలో. మనం ఇలాగా నిజంగా యథార్థంగా చెప్పామనుకోండి, అవతల వ్యక్తికి ఎంతో ధైర్యం వస్తుంది. అంటే నేను బయటకు వచ్చినా కూడా, నేను కనపరుచుకున్నా కూడా నన్ను తక్కువ చేసి చూడదు, నన్ను తక్కువ చేసి చూడ్డు అనేటువంటి ధైర్యం వస్తుంది. కొంతమందికి నా గురించి అంతా చెప్పేస్తే, నువ్వు ఇలాంటోడువా, ఊరే నేను ఇలాంటోడు అనుకోలేదు నిన్ను అంటారేమో అని భయం. అందుకని రారు, లోపల దాక్కుంటారు. అయితే భార్యాభర్తల మధ్యలో దేవుడు చేసిన ఈ బంధంలో ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి, నమ్మకం కలిగించుకోవాలి. తద్వారా ఈ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన ఈ ధైర్యం కానీ ఇవ్వగలిగితే అప్పుడు అసలు వ్యక్తులు బయటకు వస్తారు. వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. మనసుల్లోంచి అసలు వ్యక్తి బయటకు వచ్చి, యువతల సైడ్ నుంచి కూడా అసలు వ్యక్తి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కలుసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. దాని అర్థం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారని అర్థం. ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతకాలం అయింది మనసులో మనసు పెట్టి, మనసులో విప్పి మాట్లాడుకుని మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్న భార్యాభర్తలు ఎంతకాలం అయింది ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకుని, ఒకళ్ళ కళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళ గుండెల్లోకి ఒకళ్ళు తొంగి చూసుకుంటూ మాట్లాడుకుని ఎంతకాలం అయింది. దేవుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా కట్టి ఎంతో కాలంగా మీ ఇద్దరి మధ్యలో ఆ సంబంధం ఎంతో గాఢంగా ఉండాలని కోరుకుంటే మాట్లాడుకునేంతకాలమైంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎంతకాలమైంది. ఓర్పుతో అభ్యాసం చేయడానికి ఆత్మీయ పునాది అవసరం. ఓకే, కమ్యూనికేషన్ కొన్ని సూచనలు. ఒకరితో సంభాషించుకోవడానికి ఏ పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. సాతానుడు వేసే మొట్టమొదటి బాణం ఇక్కడే ఉంటుంది. భార్యాభర్తలు కలహించుకోగానే వాడు ఏం చేస్తాడు తెలిసిన? కమ్యూనికేషన్ కట్ చేస్తాడు. మాట్లాడుకోరు, అంతే. మీకు మీరే మాట్లాడుకోరు, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. యుద్ధంలో శత్రువులు, మొన్న వార్ జరిగింది కదా, రష్యాను ఉక్రెయిన్ జరుగుతుంది. ఇంకా దేని మీద బాంబులు వేశారు తెలిసిన? రాడార్ స్టేషన్స్, కమ్యూనికేషన్ సెంటర్స్. కమ్యూనికేషన్ సెంటర్స్ నాశనం చేస్తే కమ్యూనికేషన్ ఉండదు సైనికుల మధ్యలో. మొట్టమొదటి అటాక్ ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ మీదే పడుతుంది. సాతాను కూడా అంతే. నీకు నీ భార్యకి మధ్యలో కమ్యూనికేషన్ ఆపేసడం అంటే ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. మీరిద్దరూ ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. దెబ్బలాడుకున్నా పర్లేదు, కొంచెం కలహించినా పర్లేదు, ఏం పర్లేదు, మునిగిపోలేదు. మాట్లాడుకుని మాత్రం ఆపొద్దు, మాట్లాడుకోవడం మాత్రం ఆపకూడదు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఆగిపోతే ఘోర ప్రమాదం పొంచి ఉన్నట్లే. అణచివేయబడిన అవ్యక్తమైన భావోద్రేకాల వలన, తీర్చబడని అక్కర్ల వలన వ్యక్తులు దైహిక, మానసిక, సైకోసమాటిక్ రుగ్మతలకు గురవుతారు. టీవీ, మొబైల్, ఇంటర్నెట్, ఏకాంత ప్రదేశం లేకపోవడం, ఎడతెగని మీటింగులు, ఇదిగో చూడండి, ఎడతెగని మీటింగులు, కమిటీలు, పరిచర్యలు, మంచి కమ్యూనికేషన్ లేకపోవడానికి కారణాలు. భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలైనా ఒకరితో ఒకరు స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడుకోవాలి. అయిపోయింది. అయితే కమ్యూనికేషన్ మాత్రం అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది. అవునా? కమ్యూనికేషన్ టాపిక్ అయిపోయింది అంతే. కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. కమ్యూనికేషన్ ప్రారంభం అవడానికి నేను మీకు ఒక సూత్రం చెప్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ కొంచెం బాగా రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే బాగా అలసిపోయారు. రేపు మీరు ఏం చేస్తారంటే, రేపు ఎల్లుండి కలిసి భార్య భర్తకి, భర్త భార్యకి ఒక లవ్ లెటర్ రాయండి. యథార్థంగా చెప్తున్నాను. మీ భావాలన్నీ పెట్టి మీరు ఏమనుకుంటున్నారో మీ భార్య గురించి కాగితం మీద పెట్టండి. మీరు యథార్థంగా రాయండి. మీ జీవితంలో మీరు ఏ విధంగా, ఎలాంటి అనుభవాల నుంచి వెళ్ళారు, ఎలాగో ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఎంత మేలు పొందారో ఒకరి నుంచి ఒకళ్ళు, దేవుడు ఎలాగా ఒకరినొకరిని దీవించాడు అనేది మీరు వ్యక్తపరచండి, కాగితం మీద పెట్టండి. ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు కన్నీళ్లు రాకపోతే అడగండి. ఇద్దరు కూర్చొని దేవునికి వందనాలు చెల్లించండి.
మీ భావాలకి మొట్టమొదటి రూపం అదే. నేను చెప్పిన వెంటనే మీరు భావోద్రేకంతో లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే ముందు రాయండి, దాన్ని పేపర్ మీద పెట్టండి. అప్పుడు మీరు దాని గురించి డిస్కస్ చేసుకోండి. నువ్వు అలా రాసావు కదా, దాని అర్థం ఏంటి అని అడగండి. దాని గురించి కొంత సంభాషణ సాగుద్ది. మరి మీరు ఇలా రాశారు కదా, దీని అర్థం ఏంటి? చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ మొదటి దినాలు జ్ఞాపకం వస్తాయి. మీ మొదటి దినాలు జ్ఞాపకం వస్తాయి. ఎస్, ప్రభు కూడా అంటాడు, నీ మొదటి ప్రేమను మర్చితివి, మొదటి ప్రేమను మర్చితివి. ఎఫెసీ సంఘంతో అంటాడు ప్రభు. మొదటి ప్రేమ అంటే హనీమూన్ లవ్. హనీమూన్ లవ్, హనీమూన్ లవ్ ఉందా ఇప్పుడు? మీ ఇద్దరి మధ్యలో హనీమూన్ లవ్ లేకపోతే మళ్ళీ హనీమూన్ లవ్ని రగిలించుకోండి. వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేయాలి. ఈ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం అదే. మీ కుటుంబాలు మీ యొక్క కుటుంబంతో ఆగిపోకూడదు. మీరిద్దరూ, భార్యాభర్తలు ఇద్దరు హత్తుకోవాలి, ఒకటైపోవాలి. మీ మధ్యలో ఆ కమ్యూనికేషన్ మిమ్మల్ని ఒకటిగా చేయాలి. మీరు అనుభవించిన సంతోషం, మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని అనేక మందికి మీరు పంచాలి. మీ బిడ్డలు మిమ్మల్ని చూడాలి, నాన్నగారు అమ్మ ఎంత ప్రేమించుకుంటారో అనుకోవాలి. వాళ్ళ మనసుల్లో ఆ బీజం పడాలి. నేను పెద్ద అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇలాగే ఉండాలి, అమ్మ నాన్నగారు లాగా ఉండాలి అనుకోవాలి. దేవుడు అలాంటి మంచి కుటుంబాలుగా మిమ్మల్ని చేయనుగాక. ఆమెన్.